హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇదిగో మేమైతే ఇప్పుడే బయలుదేరాం మా ఊరికి. సమ్మర్లో ఒక్కసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేస్తే సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయినట్టు. ఏం చేస్తాం చెప్పండి, వేడి ఎలా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా టూర్లు ఒక్కసారి మన ఊరు వెళ్ళొచ్చేస్తే అదొక ఆనందం అనమాట. సమ్మర్ హాలిడేస్కి ఇంకా మేమైతే ఇలా మా కార్లో అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ట్రైన్ టికెట్స్ చూసాము, బట్ మాకు దొరకలేదు. అందుకని చెప్పేసి అందరము ఇంకా కార్లో అయితే బయలుదేరాము. బంధువులు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లోనే ఎక్కువ ఫంక్షన్స్ పెడుతూ ఉంటారు. మనం అనుకొని వాళ్ళు పిలిచిన తర్వాత మనకు కుదిరినప్పుడు ఆ ఫంక్షన్కి అటెండ్ అయితే పిలిచిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కూడా 1 month బిఫోర్. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి 1 month బిఫోరే మేము ఏదైనా ప్లాన్ చేసుకుంటామని చెప్పేసి ఇలా బంధువులు ఎవరైనా ఫంక్షన్స్కి పిలుస్తూ ఉంటే మనము రాకపోతే వాళ్ళు చాలా బాధపడతారు కదా. అంటే కుదిరితే ఖచ్చితంగా ఫంక్షన్స్ అటెండ్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేసే కాబట్టి మేమైతే ఫంక్షన్స్కి అటెండ్ అవుదామని ఊరైతే వచ్చాము. ఇది వరకు మేము హైదరాబాద్ నుండి మా ఊరు వస్తే శ్రీకాకుళం అనమాట, వస్తే విజయవాడ మీద నుండి వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు వయా ఖమ్మం మీద అయితే వచ్చాము. ఖమ్మం రోడ్ అయితే చాలా బాగుంది. మనకి ఇంకా 2 hours 3 hours అనేది ఈ ఖమ్మం రోడ్డు మీద నుండి వస్తుంటే మనకి తగ్గిపోతుంది అనమాట. సూర్యాపేట విజయవాడ ఇవేవి అయితే మనకి కలవు. డైరెక్ట్గా ఖమ్మం టు రాజమండ్రి ఫ్లైఓవర్స్ జర్నీ రీసెంట్గా ఓపెన్ చేశారు కదా. రోడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ పిల్లలతో ఉన్న పెద్దవాళ్ళతో ఉన్న 2 hours వరకు మనకి ఫ్లైఓవర్స్ జర్నీ కాబట్టి ఏమీ దొరకదు. ముందే ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ. రోడ్స్ చూసారా చాలా బాగున్నాయి. రోడ్ బాగుండి క్లైమేట్ సపోర్ట్ చేసి ఫ్యామిలీతో కలిపి ఓల్డ్ సాంగ్స్ వింటూ ట్రావెలింగ్ చేస్తే ఇలా ఓల్డ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్న లోపే మా హోమ్ టౌన్ అయితే వచ్చేసింది. ఒక్కసారి ఊరు గాలి తగిలేసరికి ఆ ఎంజాయే వేరబ్బా. ఎందుకంటే సంవత్సరంకి ఒకసారే కదా మేము వచ్చేది. అఫ్కోర్స్ మధ్యలో ఎప్పుడు వస్తాం కానీ ఇన్ని రోజులు ఎప్పుడు ఉండము. ఇలా ఊరు వచ్చామో లేదో అప్పుడే ఫంక్షన్స్ మరుసటి రోజు నుండేను. అఫ్కోర్స్ మేమైతే ఈ ఫంక్షన్కే వచ్చాము. ఇక్కడ చూడండి, మా చిన్నమామ గారు చిన్నత్త గారు షష్ఠిపూర్తి మహోత్సవం అనమాట. షష్ఠిపూర్తి అంటే 60 సంవత్సరాలు మగవాళ్ళకి పుట్టినరోజుని షష్ఠిపూర్తిగా 3 రోజుల పాటు చేస్తారు. మళ్ళీ పెళ్లి చేయడము ఆ తతంగం అంతా కూడా ఉంటుంది. మా మరిది గారు తోటికోడలు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి మా అత్తగారికి మా మామయ్య గారికి గిఫ్ట్ ప్రజెంట్ చేసేసి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ఇలా ఆశీర్వాదం తీసుకొని ఫంక్షన్ అన్న తర్వాత పందిట్లో ముచ్చట్లు పెట్టుకోకపోతే ఎలా చెప్పండి. ఇలా ముచ్చట్లు పెట్టుకునే లోపే అలా అరిటాకు భోజనం అయితే మొదలైంది. కాలం కొద్దీ మనము మారాలి కాబట్టి ఫంక్షన్స్లో బఫెట్ భోజనం అనేది కామన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఇలా పంతి భోజనాలే పెట్టేవాళ్ళు. వరుసగా అందరూ కూర్చుంటే అరిటాకులో భోజనం వడ్డిస్తూ ఉంటే పద్యాలు పాడి గోవిందా గోవిందా అని కొడుతూ 2 ముద్దలు ఎక్స్ట్రా తినేటట్టుగా ఉండేదన్నమాట. అప్పుడు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వెళ్తున్నాము. మధ్యలో శ్రీకాకుళం అయితే వచ్చింది. ఇండియాలో 2 సన్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి కోనార్కు, రెండోది అరసవిల్లి అనమాట. శ్రీకాకుళంలో అయితే అరసవిల్లి ఉంటుంది. ఎక్కడెక్కడి నుండో భక్తులు స్వామివారి దర్శనానికి అయితే వస్తారు. నేను కూడా వైశాఖ మాసంలో హోమ్ టౌన్ వచ్చి శ్రీకాకుళం మీదుగా ఇంటికి వెళ్ళడం నచ్చక ఒక్కసారి సూర్యభగవానుడు దర్శనం చేసుకుందాము అని చెప్పేసి అరసవిల్లి అయితే వచ్చాము. స్వామివారి దర్శనం కంటే ముందు ఈ అరసవిల్లిలోని మా నాన్నగారి అక్క అండి, నాకు మేనత్త, మా మేనత్త వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇదే వాళ్ళ మినీ గేటెడ్ అంటారనమాట. మొత్తం వాళ్ళ ఇంటి పేరు గల వాళ్ళందరూ ఈ గేట్లో ఉంటారు. మా మేనత్త గారి ఇంటి పైనుండి చూస్తే స్వామివారి గోపురము మొత్తం గుడి లోపల అంతా కూడా కనిపిస్తుంది. వీళ్ళు ఎంత అదృష్టవంతులండి. చక్కగా లేచి లేవగానే స్వామివారి శిఖరాన్ని దర్శనం చేసుకోవచ్చు మంచిగా రోజు. ఆరోగ్యం భాస్కరాధీనం. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ స్వామి వారి దర్శనం ఈ వైశాఖ మాసంలో కలిగినందుకు చాలా ఆనందంగా అనిపించింది. పైనుండి తీసిన లొకేషన్ అనమాట ఇదంతా కూడాను. అరసవిల్లిలో ఉండే ప్రధాన దేవాలయం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం అని అందరికీ తెలుసు. లోపల నుండి వెళితే శివాలయం కూడా ఉంటుంది. నవగ్రహాల దర్శనం, శివాలయ దర్శనం, అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శివాలయం పక్కనే ఒక చెట్టు ఉంటుందండి. ఇది
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి గర్భాలయం అనమాట, స్వామివారి శిఖరము. దాని పక్కనే శివాలయం ఉంది. ఈ శివాలయం శిఖరం అండి గోపురము. దాని పక్కనే ఇది ఉంది చూడండి, ఈ చెట్టు పనస చెట్టు. ఇది పనసాకులు మాదిరిగా లేదు, కానీ ఆ కాయలు అవన్నీ చూడండి పనస చెట్టు అనమాట. ఈ పనస చెట్టుకు కాసిన కాయలు పనస పళ్ళు అయితే అవ్వండి, పనస తొనలు అయితే తినలేము. కానీ ఈ పనసకాయలను తీసుకెళ్ళి పనసపొట్టు కూర కానీ పనసకాయ బిర్యానీ అని ఈ మధ్య వస్తుంది చూడండి, అలా పనసకాయ బిర్యానీ కానీ నెక్స్ట్ పనసకాయ కూర కూడా చేస్తారు. ఆ కూర కానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సీడ్ తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఉడిచినా కూడా అన్నట ఎవరింట్లో కూడా బతకలేదట, మొక్క మొలవలేదట. ఒకరోజు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్పడానికి వచ్చినప్పుడు స్వామివారి దర్శనం అయ్యాక ఆయనకి లంచ్లో ఈ కాయతో పెట్టిన కూర చేస్తే అమృతంలా ఉంది అని చెప్పేసి అన్నారట. ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో. మా సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా ఫంక్షన్తోని ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ స్వామి వారి దర్శనంతో అయితే మొదలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.